ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఏఐ ట్రెండ్ అనేది చాలా ఫాలోయింగ్గా ఉంటుంది, చాలా ట్రెండీగా ఉంది. సో దీనివల్ల మన డేటా ఇంజనీరింగ్ రోల్స్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా? ప్రెసెంట్ ఇది చాలా మంది ఈ క్వశ్చన్ మీద డైలమాలో ఉన్నారు. సో ఏ వస్తుంది, మా జాబ్ సేఫా కాదా అని చెప్పేసి చాలా మంది డైలమాలో ఉన్నారు. సో ఏ రావటం వల్ల డేటా ఇంజనీర్ జాబ్స్ ఏమి రీప్లేస్ అవ్వవు. సో హియర్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఏఐ సో టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. ఏ రావటం వల్ల సో ఈవెన్ డేటా ఇంజనీరింగ్ ఆల్సో వీ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ ఏ. ఓకే, మైక్రోసాఫ్ట్ దే లాంచ్డ్ కోపైలట్ అండ్ డేటాబ్రిక్స్ ఆల్రెడీ హ్యావింగ్ డేటాబ్రిక్స్ అసిస్టెంట్. ఇవి యూజ్ చేసుకోవటం వల్ల ఇంకా వీఆర్ గివింగ్ ద బెటర్ రిజల్ట్స్ టు ద బిజినెస్. ఓకే ఓకే, అంతకుముందు ఏంటంటే ఏమన్నా మాన్యువల్ వ్యాలిడేషన్స్ చేయాలి, ఇప్పుడు ఆల్రెడీ ఆటోమేటిక్గా స్క్రిప్ట్స్ వచ్చేసాయి. ఒకప్పుడు ఏంటంటే డెవలపర్ ఇండివిజువల్ గా కోడ్ రాయాలి, ఇప్పుడు ఆల్రెడీ దే ఆర్ ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ ద కోడ్ అండ్ ప్రీ డిఫైన్డ్ టెంప్లెట్స్. డైరెక్ట్లీ వీ కెన్ యూజ్ ద టెంప్లెట్, సో ఇట్ బికమ్ లైఫ్ ఈజీ అండ్ వీఆర్ గివింగ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్. Okay, with less time duration and will give the quality of work which will improve the business as well. Okay. So data engineer roles అంటూ రీప్లేస్ చేయడం అంటూ ఉండదండి. Okay. ఫర్ సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, కన్సిడర్ డిజైనర్స్ ఉన్నారు, ఫోటోగ్రాఫ్ డిజైనర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అంతకుముందు ఫోటోషాప్ వాడతారు, మాన్యువల్ గా చేంజెస్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఏంటి, ఏఐ వచ్చింది, క్యాన్వాస్ వచ్చింది. క్యాన్వాస్ యూజ్ చేసుకోవడం వల్ల ఓకే వాళ్ళ జాబ్ ఈజీ అయింది, ఇంకా బెటర్ గా చేస్తున్నారు, అంతేకాని డిజైనర్ ని రీప్లేస్ చేయట్లేదు. So the same way. The same way. So already we are integrated with AI, so it will improve the quality of the work. Okay, so there is nowhere that అసలు డేటా ఇంజనీరింగ్ జాబ్స్ కి బేసిక్ అయితే బయట చాలా జాబ్స్ కి డోకా ఉంది, బట్ డేటా ఇంజనీరింగ్ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అంతే. ఎందుకంటే డేటా జనరేట్ అనేది ఆగదు. కరెక్ట్. ఓకే, సో కన్సిడర్ సోషల్ మీడియా అవ్వండి, ఫేస్బుక్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అవ్వండి, తర్వాత మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అవ్వండి, డేటా జనరేట్ అవ్వడం అనేది ఆగదు. వాట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్? వీ హ్యావ్ టు ఆర్గనైజ్ ద డేటా. హూ ఈస్ గోయింగ్ టు డూ ద ఆర్గనైజేషన్? డేటా ఇంజనీర్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్. ఓకే అండి, సో ఫ్రెషర్స్ ఉంటారు, వాళ్ళకి డేటా ఇంజనీరింగ్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఈ డేటా ఇంజనీర్ మీకు ఆల్రెడీ చెప్పాను, డేటా ఇంజనీర్ రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఈవెన్ ఫ్రెషర్స్ ఆల్సో దే కెన్ లెర్న్. So here in our course exclusively we are designing one course for freshers. We have a full stack data engineering. So దాంట్లో మేము పైథాన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము. పైథాన్ నుంచి SQL, డేటా వేర్హౌసింగ్ కాన్సెప్ట్స్, ETL కాన్సెప్ట్స్, డేటా ఫ్యాక్టరీ, డేటా బ్రిక్స్, రిపోర్టింగ్. సో కంప్లీట్గా ఒక డేటా ఇంజనీర్కి ఏవైతే కావాలో ఎంటైర్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న వాళ్ళకి కూడా అవసరమైన టెక్నాలజీస్ అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇచ్చేస్తున్నాం. సో ఇది కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 6 months. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే, కొంతమంది కోర్స్ అయిపోగానే మాకు జాబ్ వచ్చిద్దా, జాబ్ గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు. గైస్, ఫ్రెషర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ప్రెసెంట్ మార్కెట్ ఆపర్చునిటీస్ వస్తే వెళ్ళనుకుంటు, లేకపోతే ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్, ఎందుకంటే నేను ఈ కోర్సులో పైథాన్ కవర్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కవర్ చేస్తున్నాను, SQL కవర్ చేస్తున్నాను, ఒక క్లౌడ్ కవర్ చేస్తున్నాను. ఈ స్కిల్ సెట్తో నువ్వు ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా సరే ఫ్రెషర్స్ నేర్చుకోగలడు. ఓకే, సో దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ ఎనీ టెక్నాలజీ. డెఫినెట్లీ. ఓకే, అండ్ ఆల్సో సో ఫ్రెషర్స్ రిలేటెడ్, ఫర్ సపోజ్ మీరు బీటెక్ అయిపోయింది, 25 పాస్డ్ అవుట్, 6 months తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది, వాళ్ళు అడుగుతారు ఈ 6 months నువ్వు ఏం నేర్చుకున్నావు అని. సో అండ్ సో టెక్నాలజీస్ నేను నేర్చుకున్నావు అంటే మిగతా వాళ్ళకంటే నేను ప్రిఫర్ చేస్తారు. ఓకే, లవ్లీ. అంటే ఆపర్చునిటీస్ లెవెల్ చాలా హై ఉన్నాయి. సో సింపుల్, మీరే ఒక ఇంటర్వ్యూ ఉన్నారు, మీరే ఒక ప్యానల్, ఒక స్టూడెంట్ వచ్చాడు, సార్ నేను 6 months నుంచి ఏం నేర్చుకోలేదు, మీరు ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను అన్నాడు. ఇంకో స్టూడెంట్ వచ్చాడు, నేను ఆల్రెడీ 6 months ఒక కోర్స్ నేర్చుకున్నానండి అని చెప్పారు. మీరే ఎవరిని ప్రిఫర్ చేస్తారు? డెఫినెట్లీ I'll prefer the one who is like having trained. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఫ్రెషర్స్ రిలేటెడ్ ప్రెసెంట్ ఎట్లా ఉందంటే, కొంతమంది ఏంటంటే హైదరాబాద్కి రాలేరు, ఓకే, ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వలేరు, లైవ్ ఇక్కడ ఉండే ఎక్స్పెన్సెస్ అవన్నీ ఫేస్ చేయలేరు. ఓకే, ఎందుకంటే స్టూడెంట్ వచ్చి ఒక హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్టే చేసి నేర్చుకోవడానికి మంత్లీ మినిమం 10,000-15,000 ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. అందుకే వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్, దట్స్ వై వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కంప్లీట్లీ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ ఆల్సో. ఓకే, ఆన్లైన్ ఆఫ్లైన్ బోత్. ఆన్లైన్ స్టూడెంట్స్ వాళ్ళు లైవ్ లో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే 1-to-1 నేనే కనెక్ట్ అవుతాను. సో యాక్చువల్లీ ఐఎమ్ ద ట్రైనర్ యాజ్ వెల్, సో ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దెమ్ 1-to-1. So instead of coming to Hyderabad, spending 10,000, 15,000 here, so the same thing they can learn in the home also. ఓకే, ఎక్కడున్నా మీరు కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇట్ ఇస్ నథింగ్ లైక్ ఇక్కడికి వచ్చి స్టే చేసి యూ షుడ్
attend the class, or there's nothing as such? Nothing like that. Okay. Actually, we have a students in different countries also. Now we have a students who is pursuing the BTech from US, UK, Australia, Netherlands, different countries. People also they are going to learn because we are providing completely online, Right. as well as we are providing the support also.